మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానం. జిల్లాల విభజన తర్వాత ఈ పార్లమెంటరీ స్థానం 3 జిల్లాల్లో విస్తరించింది. ఇప్పుడిది తెలంగాణలో హాట్ సీట్గా మారింది. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? మల్కాజ్గిరి పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవని కాంగ్రెస్ అసలు ఎంపీ సీటును నిలబెట్టుకుంటుందా? కారు కమలం పార్టీల పరిస్థితి ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 5 మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 3 జిల్లాల్లో ఉన్నాయి. 2009లో ఏర్పడిన ఈ పార్లమెంటరీ స్థానం 30 లక్షలకు పైగా ఓట్లతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరు పొందింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండే ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువైన పనేం కాదు. 4000కు పైగా పోలింగ్ బూత్లు ఉన్న ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలకమైంది. అయినా ఇక్కడి నుంచి పోటీకి అన్ని రాజకీయ పక్షాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇటీవల కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మరో 4 నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావును నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దక్షిణ భారతదేశంలో, అది కూడా తెలంగాణ నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతోంది. సోనియా పోటీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ సీట్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటును కూడా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు. మరి సిట్టింగ్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ ఎలా కాపాడుకుంటుందో చూడాలి. మల్కాజ్గిరి పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న గులాబీ పార్టీ ఎంపీ సీటును కూడా ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి తన కొడుకును ఎంపీగా బరిలో దింపే ఛాన్స్ ఉందని ప్రచారం. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అధిష్టానానికి దగ్గరగా ఉండే హైదరాబాద్ మహానగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరికి తోడుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మల్కాజ్గిరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారట. గులాబీ బాస్ మల్కాజ్గిరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఇక బీజేపీ నేతలు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ స్థానాల్లో పోటీ చేసి మల్కాజ్గిరి ఎంపీ సీటుకు పోటీ చేయడానికి ఈటెల సై అంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మల్కాజ్గిరిలో ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు కోన శ్రీశైలం గౌడ్, సామ వెంకటరెడ్డి, రామచంద్రరావు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. వారితో పాటు వీరేంద్ర గౌడ్ లాంటి మరో 1/2 డజను మంది నేతలు పోటీకి దిగుతామని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. మొత్తానికి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన వారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎదుగుతున్నారనే సెంటిమెంట్ బలంగా ఉంది. అందుకే మల్కాజ్గిరి ఎంపీ సీటు ఇప్పుడు హాట్ సీటుగా మారింది. మరి ఇక్కడి నుంచి 3 ప్రధాన పార్టీలు ఎవరిని బరిలో దింపుతాయో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.